హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు అక్కినేని సుమంత్ నటించిన అనగనగా మూవీ రివ్యూ చెప్తాను. ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది అండ్ ఈ మూవీ డైరెక్ట్ థియేటికల్ రిలీజ్ కాదు, ఓటీటీ రిలీజ్. 2 hours 20 minutes ఉంది. May 15th రిలీజ్ అయింది. మూవీలో యాక్ట్ చేసింది అక్కినేని సుమంత్, కాజల్ చౌదరి, మాస్టర్ విహార్స్ అండ్ డైరెక్ట్ చేసింది సన్నీ సంజయ్. సో గైస్, మన రివ్యూస్ అన్ని నాన్ స్పాయిలర్ రివ్యూస్ కాబట్టి హై లెవెల్ లో స్టోరీ చెప్తాను. అక్కినేని సుమంత్ వ్యాస్ అనే క్యారెక్టర్ చేశాడు అండ్ కాజల్ చౌదరి వచ్చేసి అక్కినేని సుమంత్ కి వైఫ్ గా వర్క్ చేసింది. సో వీళ్ళిద్దరు ఒకటే స్కూల్లో వర్క్ చేస్తారు. వైఫ్ ఏమో ప్రిన్సిపల్ గా వర్క్ చేసింది అండ్ అక్కినేని సుమంత్ ఏమో ఒక టీచర్ గా వర్క్ చేస్తాడు. సో అక్కినేని సుమంత్ ఫిలాసఫీ వచ్చేసి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉండాలి. పిల్లలకి సబ్జెక్ట్ అర్థం కావాలి. అర్థమైనట్టు రాస్తే వాళ్ళకి కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినా గానీ వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు సక్సెస్ గా ఉంటారని అక్కినేని సుమంత్ కాన్సెప్ట్, వ్యాస్ కాన్సెప్ట్. బట్ స్కూల్ అంతా కూడా వాళ్ళకి అర్థమైందా లేదా అనేది పక్కన పెట్టేసి బట్టి కొట్టైనా గానీ వాళ్ళకి ర్యాంక్స్ మంచిగా రావాలి, పాస్ పర్సంటేజ్ పెరగాలనేది కంప్లీట్ గా ఉంటారు. అవసల శ్రీనివాసరావు ఆ స్కూల్ కి కంప్లీట్ గా ఎండీగా వర్క్ చేశారు, క్యారెక్టర్ చేశారు. సో అవసల శ్రీనివాసరావు గానీ లేకపోతే సుమంత్ వైఫ్ గానీ ఇదే కాన్సెప్ట్ లో ఉంటారు. బట్ సుమంత్ మటుకు దీనికి విరుద్ధంగా ఉంటారు. సో ఇక్కడ వ్యాస్ అబ్బాయి కూడా ఇదే స్కూల్లో చదువుతాడు అండ్ ఈ స్కూల్లో చదువుతున్నా గానీ అతనికి 5 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అవుతాడు. సో వ్యాస్ కి కంప్లీట్ గా విరక్తి వచ్చేస్తుంది అండ్ స్కూల్ మానేస్తాడు అండ్ తను కంప్లీట్ గా ట్యూషన్స్ ఓపెన్ చేస్తాడు. సో ఫర్దర్ స్టోరీ, తను ట్యూషన్స్ నుంచి స్కూల్ పెట్టాడా అండ్ స్కూల్ పెడితే మళ్ళీ ఎందుకు మానేస్తాడు, సుమంత్ అసలు ఏమైంది అండ్ కాజల్ చౌదరి మారుతుందా, తన క్యారెక్టర్ మార్చుకుంటుందా, తను కూడా సుమంత్ లాగానే బిహేవ్ చేస్తుందా అండ్ మాస్టర్ విహార్స్ మళ్ళీ అన్ని సబ్జెక్ట్ లో పాస్ అవుతాడా, అసలు ఎవరి కాన్సెప్ట్ కరెక్ట్ అన్నది సో ఈ మూవీలు అంతా చూపిస్తారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ మూవీ. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే అన్ని స్కూల్స్ లో కూడా వాళ్ళకి అర్థమైందా లేదా అని వదిలేసి అసలు పాస్ అయ్యారా, అన్నిట్లో 90% వచ్చిందా, ఏ ప్లేస్ వచ్చిందా, బి ప్లేస్ వచ్చిందా, అదే మాక్సిమం స్కోరింగ్ అవే చూసుకుంటున్నారు, అవే పట్టించుకుంటున్నారు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ. సో ఇదైతే ఉండొద్దు. డెఫినెట్ గా చాలా బాగా అనిపించింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉండాలి, పిల్లలకి సబ్జెక్ట్ అర్థం కావాలి. పిల్లలు ఎందుకు చదువుకుంటున్నారు, ఏం చదువుకుంటున్నారు అంటే వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు రాస్తారు. డెఫినెట్ గా అది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది వాళ్ళ ఆలోచన. సో గైస్, మీకు ఫర్దర్ గా ఏం జరిగిందంటే డెఫినెట్ గా ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతున్న అనగనగా మూవీ డెఫినెట్ గా చూడాలి. 2 hours 20 minutes ఉంది. చాలా ఎమోషనల్ మూవీ ఉంది. డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు అండ్ డెఫినెట్ గా ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని చూస్తున్నాను. బట్ నాకు ఇక్కడ ఒకటి నచ్చింది ఏంటంటే మళ్ళీ పిల్లలు ఈ మూవీ చూసినప్పుడు అంటే డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు ఇలా సూసైడ్ చేసుకుంటారా అనే ఆప్షన్ అయితే చూపెట్టకుండా ఇంకొకటి ఆప్షన్ లాగా ఏమైనా చూపించాల్సింది అనిపించింది. జస్ట్ లైక్ అంటే డిప్రెషన్ లోకి వెళ్ళి వాళ్ళు మెంటల్ స్టెబిలిటీ పోయినట్టు అట్లా చూపిస్తే ఇంకొంచెం బాగుంటుండే. ఎందుకు అంటే ఇలాంటి మూవీస్ చూసి ఓకే డిప్రెషన్ లో ఉంటే సూసైడ్ చేసుకోవాలా అనే ఆలోచనలు ఇంకా మళ్ళీ పుట్టిస్తాయేమో అని కూడా కొంచెం నాకు అనిపించింది. బికాస్ ఇదంతా కంప్లీట్ గా 4th 5th క్లాసెస్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి చూపించారు, స్టూడెంట్స్ ని చూపించారు కాబట్టి నాకు అలా అనిపించింది. బట్ ఓవరాల్ గా మూవీ అయితే చాలా మంచిగా అనిపించింది అండ్ నిజంగా చెప్తున్నాను అక్కినేని సుమంత్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు. బట్ యాక్చువల్ గా అయితే ఈ కంబ్యాక్ ఇంకా చాలా రోజులు ముందు ఇవ్వాల్సిందే. ఏంటంటే ఓటీటీ మూవీస్ తమిళ్వి తెలుగులోకి హిందీలోకి రీమేక్ అవుతున్నప్పుడు ఓటీటీ మూవీస్ ఈ ఓటీటీ తెలుగు మూవీస్ కూడా హిందీలోకి రీమేక్ కావాలి, ఇంకో వేరే అదర్ లాంగ్వేజెస్ రీమేక్ కావాలి. నాకైతే ఎక్కడ కూడా ఓటీటీ మూవీస్ తెలుగువి వేరే లాంగ్వేజెస్ రీమేక్ అవుతున్నట్టయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఎన్నో హిందీ ఓటీటీ మూవీస్ అయితే బై డిఫాల్ట్ రావడం డే 1 నుంచే డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చాలా వెబ్ సిరీసెస్ గానీ లేకపోతే మూవీస్ గానీ వస్తున్నాయి. బట్ మన తెలుగు వాళ్ళు ఇంకా ఓటీటీ మూవీస్ గానీ ఓటీటీ వెబ్ సిరీస్ గానీ ఇప్పటికీ కూడా డైరెక్ట్ వేరే లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయట్లేదు, ఓన్లీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సో అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తే డెఫినెట్ గా యాక్టర్స్ కి, యాక్ట్రెసెస్ కి, కాస్టింగ్ కి, డైరెక్టర్స్ కి ఇంకా మంచి కెరీర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో గైస్, మీకు ఈ మూవీ నచ్చిందా? ఈ మూవీ నచ్చితే మీరేమైనా కనెక్ట్ అయ్యారా, ఎందుకు కనెక్ట్ అయ్యారు, ఇవన్నీ మీరు కమెంట్స్ లో చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను చండిక, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.